అందరికీ గుడ్ మార్నింగ్. చాయలు, కాఫీలు, టిఫిన్‌లు అన్నీ అయినాయా? మాయయితే ఏం కాలేదనమాట. గడపలు పూడ్చడం, ముగ్గులు పెట్టుడు, ఇల్లు తుడుసుకొచ్చుడు అవన్నీ అయిపోయినాయనమాట. ఇంకా మా వారైతే బయటికెళ్ళి పువ్వులు, నూనె అవన్నీ నిండుకున్నాయనమాట. అందుకని అవన్నీ తీసుకొచ్చిండు. అవి మీకు షేర్ చేశాను. మా గ్యాస్ దగ్గర చూసిర్రు ఎంత బాగుందో. నిన్నటి పూలన్నీ తీసేయాలని నేను శనివారం రోజు వీడియో పెట్టాను కదా! నిజం చెప్తున్నా చాలా మంది లైకులు కొట్టారండి. ఫుల్ లైకులు వచ్చినాయి తెలుసా నాకు. అంత బాగా కొట్టారనమాట లైకులు. నిజంగా అందరికీ నిజంగా చెప్తున్నా చాలా థ్యాంక్స్ అండి. చాలా లైకులు వచ్చేస్తున్నాయి అనమాట. తర్వాత వచ్చేసి గడపలన్నీ పూజించుకొని ఇట్లా అంకమ్మ తల్లికైతే పూజ చేసుకుంటానండి సండే రోజు. సండే రోజు అయితే నాకు భలే హ్యాపీ అనిపిస్తది. ఎందుకంటే ఒక పండగ వాతావరణం లెక్కనే ఉంటదండి నాకు. ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకోవాలా, మళ్ళీ టెంపుల్‌కెళ్ళాలి, అక్కడ అలంకరణ అంకమ్మ తల్లికి ఇక్కడ అంకమ్మ తల్లికి చేసుకున్నాక అక్కడికెళ్ళి పుట్ట దగ్గర నాగమ్మ తల్లికి చేసుకుంటాననమాట. నిజం చెప్తున్నా దేవుడు నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఆ దేవుడికైతే. అంత అంత సేవ చేస్తున్నానంటే నిజం చెప్తున్నా పొద్దున పొరగడుపుతోటి వెళ్తే మధ్యాహ్నం 1, 2 అయితది. ఆ టైం దాకా నాకు ఆకలనేది, దప్పిక అనేది ఏది ఉండదనమాట. తల్లి ఇంకా చేయబుద్దయితే నన్ను చూసి ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ సమస్యలు కూడా తీరుతున్నాయి అనమాట. నిజం చెప్తున్నా నాగమ్మ తల్లి సత్యంగల తల్లి భలే చూపిస్తుంది అందరికీ. అక్కడికొచ్చి అట్లా దండం పెట్టుకుంటే చాలండి. ఇవాళ అలంకరణ అయితే మీరు చూస్తేనే షాక్ అయిపోతారనమాట. అంత నిండుగా అలంకరణ చేసిన చూసారా ఎంత బాగుంది, పచ్చగా అసలు ఎంత బాగుందంటే నాకు అసలు నేను మాటలు చెప్పలేకపోతున్నాను. రోడ్డుని పోయే వాళ్ళందరూ మొక్కేసిపోతున్నారు. అక్క నీకు ఇంత ఓపిక యాడ నుంచి వస్తుంది, ఎంత ఓపికగా చేస్తున్నారు, నీ అంత ఓపిక మాకు కూడా ఉండదు అని అంటారు. ఆ దేవుడే ఇచ్చాడనమాట నాకు అంత శక్తి. నిజం చెప్తున్నా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ పూజ అయితే చాలా బాగా జరిగింది. మంచిగా జరిగిందనమాట పూజ. అలంకరణ కానీ పువ్వులు లేవని బాధపడుతున్నా ఏరిటామ్ వచ్చింది. పూలు అయితే చాలా పూలు తీసుకొచ్చింది. అన్ని పూలు పెట్టుకున్నా, కొన్నే తీసుకొచ్చింది అనమాట. ఇంట్లో చేసుకొని ఇది తీసుకొచ్చిన వాళ్ళకి అయిపోయినాయి.